1947లో మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎక్సైడ్ అనే కంపెనీ ఫస్ట్ టైం వెస్ట్ బెంగాల్లో బ్యాటరీస్ తయారు చేసే బిజినెస్ స్టార్ట్ చేసింది. మొదట్లో ఈ కంపెనీకి పోటీ లేకపోవడం వల్ల ఈ కంపెనీ మన దేశంలో ఉన్న బ్యాటరీ బిజినెస్ ని చాలా వరకు ఆక్యుపై చేసింది. అంటే కార్స్, లారీస్ అండ్ ఫ్యాక్టరీస్ ఇలా ఎక్కడ చూసినా అప్పట్లో ఈ ఎక్సైడ్ బ్యాటరీసే ఎక్కువగా కనిపించేవి. అందుకే ఈ కంపెనీకి ఎవరూ పోటీ రాలేకపోయేవారు. ఒకవేళ ఏదైనా కంపెనీ పోటీకి వచ్చినా ఆ కంపెనీని ఈ ఎక్సైడ్ కంపెనీ కొనేసి తనలో కలిపేసుకునేది. సో ఎలాంటి సిచ్యువేషన్లో ఆంధ్రప్రదేశ్లో మారుమూల పల్లెటూరులో పుట్టిన గల్లా రామచంద్ర నాయుడు అనే వ్యక్తి ఎక్సైడ్ కంపెనీకి పోటీగా ఒక చిన్న బ్యాటరీ కంపెనీని స్టార్ట్ చేసి దాన్ని ఈ రోజు దేశంలోనే సెకండ్ లార్జెస్ట్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా మార్చేశారు. అదే అమర్ రాజా బ్యాటరీస్. కేవలం ఇండియాలో మాత్రమే కాదు, ప్రెజెంట్ ఈ కంపెనీ సుమారు 60 దేశాలకి వాళ్ళ బ్యాటరీస్ ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే 2021లో ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈ అమర్ రాజా కంపెనీని వెంటనే మూసేయమని క్లోజర్ ఆర్డర్ ఇచ్చింది. అంతేకాదు ఈ కంపెనీకి ఫ్యాక్టరీస్ కట్టుకోవడానికి ఇచ్చిన భూములు కూడా ఏపీ గవర్నమెంట్ వెనక్కి తీసేసుకుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇంత సక్సెస్ఫుల్గా పనిచేస్తున్న కంపెనీని ఎందుకు మూసేయాలనుకుంటున్నారు? ఈ కంపెనీకి ఇచ్చిన భూములని ఎందుకు వెనక్కి తీసుకున్నారు? అసలు అమర్ రాజా కంపెనీ వెనక ఏం జరిగిందో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. గైస్, ఈ వీడియోలో కొన్ని కాంట్రవర్షియల్ టాపిక్స్ కూడా ఉంటాయి. లైక్ పొల్యూషన్ ఎలిగేషన్స్, ల్యాండ్ డిస్ప్యూట్స్, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎట్సెట్రా. ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. అమర్ రాజా కంపెనీ స్టోరీ మొత్తం ఒకే పర్సన్ నుండి స్టార్ట్ అవుతుంది. ఆయనే గల్లా రామచంద్ర నాయుడు. ఇతను చిత్తూరు జిల్లాలో పుట్టారు. అనంతపూర్లో ఉన్న జేఎన్టీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి మాస్టర్స్ చేయడానికి ఆయన అమెరికా వెళ్లారు. అక్కడ మాస్టర్స్ కంప్లీట్ చేశాక అక్కడే కొన్ని సంవత్సరాలు పనిచేసి ఫైనల్గా 1980sలో ఆయన అమెరికా నుండి ఇండియాకి తిరిగి వచ్చేశారు. ఇండియాకి వచ్చిన రామచంద్ర నాయుడు గారికి ఇక్కడే ఏదో ఒక కంపెనీ పెట్టి ప్రజలకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి అనే ఆలోచన పుట్టింది. ఆ ఆలోచన నుండే ఆయన 1985లో అమర్ రాజా పవర్ సిస్టమ్స్ లిమిటెడ్ అనే పేరుతో ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. ఇది ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ తయారు చేసే కంపెనీ. లైక్ ట్రాన్స్ఫార్మర్స్, రెగ్యులేటర్స్, బ్యాటరీ ఛార్జర్స్, పవర్ కంట్రోల్ సిస్టమ్స్ ఎట్సెట్రా. అయితే ఇక్కడ మీకు ఒక విషయం తెలియాలి. చాలా మందికి ఈ కంపెనీకి అమర్ రాజా అనే పేరు ఎలా వచ్చిందో తెలీదు. దీనికి రీజన్ ఏంటంటే, రామచంద్ర నాయుడు గారి భార్య అరుణ్ కుమారి గారు, ఆమె తల్లిదండ్రుల పేర్లు అమరావతి అండ్ రాజగోపాల నాయుడు. వీళ్ళ పేరు నుండి అమర్ అండ్ రాజా అనే నేమ్స్ తీసుకుని ఈ కంపెనీకి అమర్ రాజా అనే పేరు పెట్టారు. అయితే రామచంద్ర నాయుడు గారు ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ బిజినెస్ చేస్తున్నప్పుడు ఆయన ఇండియన్ బ్యాటరీ బిజినెస్లో ఉన్న కొన్ని గ్యాప్స్ని నోటీస్ చేశారు. అదేంటంటే 1980s టైంకి మన దేశంలో ఉన్న బ్యాటరీ బిజినెస్ని ఎక్సైడ్ కంపెనీయే దాదాపు 70% రూల్ చేస్తుంది. అండ్ ఆ కంపెనీ బ్యాటరీస్ కూడా చాలా హై మెయింటెనెన్స్తో ఉండేవి. కానీ వేరే ఆప్షన్ లేని కస్టమర్స్ ఈ కంపెనీ బ్యాటరీస్నే ఎక్కువగా యూజ్ చేసేవారు. సో ఇది గమనించిన రామచంద్ర నాయుడు గారు 1989లో అమర్ రాజా ఇండస్ట్రియల్ బ్యాటరీ డివిజన్ స్టార్ట్ చేశారు. ఇండస్ట్రియల్ బ్యాటరీస్ అంటే మనం కార్స్ అండ్ బైక్స్లో యూజ్ చేసే బ్యాటరీస్ కాదు. ఇవి చూడటానికి చాలా పెద్ద సైజులో ఉంటాయి. వీటిని ఫ్యాక్టరీస్లో, రైల్వేస్లో, అలాగే టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎక్కువగా వాడతారు. అయితే అమర్ రాజా కంపెనీ ఈ ఇండస్ట్రియల్ బ్యాటరీ బిజినెస్లోకి ఎంటర్ అయ్యాక 1992లో ఈ కంపెనీకి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అనే గవర్నమెంట్ ఏజెన్సీ నుండి బ్యాటరీస్ కోసం ఆర్డర్ వచ్చింది. అండ్ ఇక్కడి నుండే ఈ కంపెనీ యొక్క గ్రోత్ స్టార్ట్ అయింది. అప్పుడే రామచంద్ర నాయుడు గారు ఈ అమర్ రాజా కంపెనీ యొక్క భవిష్యత్ని మార్చేసే ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకున్నారు. అదేంటంటే 1991లో ఇండియన్ గవర్నమెంట్ ఎకనామిక్ రిఫార్మ్స్ని అనౌన్స్ చేసి విదేశీ కంపెనీలని ఇండియాలో బిజినెస్ చేసుకోవడానికి అలౌ చేశాక ఎన్నో ఫారెన్ కంపెనీలు ఇండియాలో కార్స్ తయారు చేయడం స్టార్ట్ చేశాయి. లైక్ ఫోర్డ్, జనరల్ మోటార్స్, మెర్సిడీస్ బెంజ్, హ్యుండై, హోండా, టొయోటా ఎట్సెట్రా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ కంపెనీస్ అన్నీ మన దేశంలో కార్స్ తయారు చేస్తాయి. అండ్ ఆ కార్స్ అన్నింటికి బ్యాటరీస్ కావాలి. అయితే అప్పట్లో ఎక్సైడ్ కంపెనీ మాత్రమే మన దేశంలో ఆటోమొబైల్ బ్యాటరీస్ తయారు చేసేది. కానీ ఆ కంపెనీ బ్యాటరీస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉండేవి కాదు. మరోవైపు అమర్ రాజా కంపెనీకి ఆటోమొబైల్ బ్యాటరీస్ తయారు చేయడం రాదు. అండ్ ఈ సెగ్మెంట్లో వాళ్ళకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా లేదు. సో ఏం చేయాలా అని ఆలోచిస్తున్న టైంలో రామచంద్ర నాయుడు గారికి ఒక ఐడియా వచ్చింది. అదే ఇంటర్నేషనల్ కొలాబరేషన్. అంటే 1997లో అమర్ రాజా కంపెనీ జాన్సన్ కంట్రోల్స్ అనే ఒక అమెరికన్ బ్యాటరీ కంపెనీతో జాయింట్ వెంచర్ డీల్ చేసుకుంది. ఈ డీల్ ప్రకారం అమర్ రాజా కంపెనీ ఇండియాలో ఆటోమొబైల్ బ్యాటరీస్ తయారు చేయడానికి కావాల్సిన టెక్నాలజీ, డిజైన్ అండ్ టెక్నికల్ సపోర్ట్ మొత్తం అమెరికాలో ఉన్న జాన్సన్ కంపెనీ సప్లై చేస్తుంది. సో ఈ డీల్లో భాగంగానే 2001లో అమర్ రాజా కంపెనీ ఆమ్రాన్ అనే బ్రాండ్ నేమ్తో ఫస్ట్ టైం జీరో మెయింటెనెన్స్ బ్యాటరీస్ లాంచ్ చేసింది. అంటే 1C బ్యాటరీస్ ఇన్స్టాల్ చేశాక
వీటికి టైం టు టైం వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇవి సీల్డ్ బాడీస్తో వస్తాయి. 2001 టైంకి ఈ జీరో మెయింటెనెన్స్ బ్యాటరీస్ అనేవి ఒక కొత్త టెక్నాలజీ. దీన్ని ఇండియాలో ఫస్ట్ టైం అమర్ రాజా కంపెనీయే లాంచ్ చేసింది. ఇది చూసిన ఎన్నో ఆటోమొబైల్ కంపెనీస్ అమర్ రాజాతో OEM పార్ట్నర్షిప్ చేసుకున్నాయి. OEM అంటే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్. సింపుల్గా చెప్పాలంటే ఫ్యాక్టరీలో కార్స్ తయారైనప్పుడే అందులో ఇన్బిల్ట్గా అమర్ రాజా బ్యాటరీస్ ఇన్స్టాల్ చేస్తారు. దీన్నే OEM పార్ట్నర్షిప్ అంటారు. సో అమర్ రాజా కంపెనీ మన దేశంలో కార్స్ తయారు చేసే మారుతి సుజుకి, హ్యుండై, ఫోర్డ్, హోండా, టాటా అండ్ మహీంద్రా ఇలా ఒకటేంటి ఇండియాలో ఉన్న దాదాపు అన్ని ఆటోమొబైల్ కంపెనీస్తో OEM పార్ట్నర్షిప్స్ చేసుకుని దాదాపు అన్ని కంపెనీ వెహికల్స్లో వాళ్ళ బ్యాటరీస్ ఉండేలా చేసుకుంది. నెక్స్ట్ ఈ కంపెనీ 2 వీలర్ మార్కెట్ మీద ఫోకస్ చేసింది. అంటే ఇండియాలో 4 వీలర్స్ కంటే 2 వీలర్స్నే ఎక్కువగా యూజ్ చేస్తారు. ఈ 2 వీలర్ మార్కెట్ మీద ఫోకస్ చేయడం వల్ల ఆమ్రాన్ బ్రాండ్ గురించి ప్రతి సామాన్యుడికి తెలుస్తుంది. అందుకే 2008లో రామచంద్ర నాయుడు గారు ఆమ్రాన్ స్మాల్ బ్యాటరీ డివిజన్ స్టార్ట్ చేసి 2 వీలర్ బ్యాటరీస్ ని తయారు చేయడం మొదలుపెట్టారు. ఈ బ్యాటరీస్ ని హోండా, బజాజ్, TVS అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ ఈ కంపెనీస్ తయారు చేసే మోటార్ సైకిల్స్ లో ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇక్కడ మీరు గమనిస్తే రామచంద్ర నాయుడు గారు బ్యాటరీ ఇండస్ట్రీలో ఉన్న డిఫరెంట్ సెగ్మెంట్స్ లోకి స్టెప్ బై స్టెప్ ఎంటర్ అయ్యారు. లైక్ ఇండస్ట్రియల్ బ్యాటరీస్, ఆటోమొబైల్ బ్యాటరీస్ అండ్ 2 వీలర్ బ్యాటరీస్. ఇంకా ఈ బ్యాటరీ ఇండస్ట్రీలో మిగిలిన లాస్ట్ సెగ్మెంట్ UPS. సింపుల్గా చెప్పాలంటే మన ఇంట్లో యూజ్ చేసే ఇన్వర్టర్ బ్యాటరీస్ అన్నమాట. 2012లో ఆమ్రాన్ కంపెనీ ఇన్వర్టర్స్ అండ్ ఇన్వర్టర్ బ్యాటరీస్ తయారు చేయడం స్టార్ట్ చేసింది. ఇన్వర్టర్ బిజినెస్లో ఈ కంపెనీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు డైరెక్ట్గా ఈ బిజినెస్లోకి ఎంటర్ అవ్వలేదు. దానికి ముందే వీళ్ళు 4 వీలర్ అండ్ 2 వీలర్ బ్యాటరీస్ అమ్మడం వల్ల ఆ వెహికల్స్ని యూజ్ చేసే చాలా మంది కస్టమర్స్కి ఆల్రెడీ ఆమ్రాన్ బ్రాండ్ గురించి అండ్ దాని క్వాలిటీ గురించి తెలుసు. అందుకే కస్టమర్స్ ఆమ్రాన్ ఇన్వర్టర్స్ని చాలా ఫాస్ట్గా అడాప్ట్ చేసుకున్నారు. దీంతో ఈ కంపెనీ ఎక్సైడ్ కంపెనీకి పోటీ ఇవ్వడం మాత్రమే కాదు, 2012 వచ్చేటప్పటికి దేశంలోనే సెకండ్ లార్జెస్ట్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరర్గా మారిపోయింది. సో ఇప్పటి వరకు మనం చూసిన స్టోరీ ప్రకారంగా 1985 నుండి 2012 వరకు ఆమ్రాన్ కంపెనీ స్టెప్ బై స్టెప్ గ్రో అవుతూనే ఉంది. ఎక్కడ కూడా వీళ్ళకి ప్రాబ్లమ్స్ రాలేదు, అవునా? కానీ 2019లో ఈ కంపెనీకి చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. అదేంటంటే 1997లో అమర్ రాజా జాన్సన్ కంట్రోల్స్ అనే అమెరికన్ కంపెనీతో పార్ట్నర్షిప్ చేసి వాళ్ళ సపోర్ట్తోనే ఆటోమొబైల్ బ్యాటరీస్ తయారు చేస్తుంది అని చెప్పుకున్నాం. అయితే 2019లో ఆ జాన్సన్ కంట్రోల్స్ కంపెనీ అమర్ రాజాతో వాళ్ళ పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేసుకుని వెనక్కి వెళ్ళిపోయింది. ఈ కంపెనీకి బ్యాటరీ టెక్నాలజీని సప్లై చేసే కంపెనీయే వెనక్కి వెళ్ళిపోవడంతో ఇంకా అమర్ రాజా కంపెనీ పని అయిపోయింది అనుకుని చాలా మంది ఇన్వెస్టర్స్ ఈ కంపెనీలో వాళ్ళకి ఉన్న షేర్స్ని అమ్మేశారు. అండ్ ఇదే టైంలో కరోనా కూడా రావడం వల్ల అమర్ రాజా కంపెనీ షేర్ వాల్యూ చాలా దారుణంగా పడిపోయింది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే అమర్ రాజా జాన్సన్ కంట్రోల్స్తో పార్ట్నర్షిప్ స్టార్ట్ చేసి 2019 వచ్చేటప్పటికి దాదాపు 22 ఏళ్ళు పూర్తయింది. ఈ 22 ఏళ్లలో అమర్ రాజా కంపెనీ జాన్సన్ కంపెనీ నుండి బ్యాటరీ డిజైన్, టెక్నాలజీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ కూడా కంప్లీట్గా నేర్చుకుంది. సో ఇప్పుడు జేసీతో డీల్ క్యాన్సిల్ అయినా కూడా అమర్ రాజా సొంతంగా ఈ బ్యాటరీస్ని కంటిన్యూ చేయగలదు. ఇదే విషయాన్ని వీళ్ళు 2019లో కూడా అనౌన్స్ చేశారు. కానీ చాలామంది ఇన్వెస్టర్స్ వీళ్ళ మాట పట్టించుకోకుండా భయంతో ఈ కంపెనీ షేర్స్ అమ్మేశారు. కానీ అమర్ రాజా కంపెనీ మాత్రం ఎక్కడా వెనకడుగు వేయకుండా బ్యాటరీ బిజినెస్ని అలాగే కంటిన్యూ చేసి జాన్సన్ కంపెనీ యొక్క సపోర్ట్ లేకపోయినా కూడా వాళ్ళు బ్యాటరీ బిజినెస్ చేయగలం అని ప్రూవ్ చేసుకున్నారు. కావాలంటే ఒకసారి ఈ కంపెనీ యొక్క రెవెన్యూ అండ్ ప్రాఫిట్స్ చూడండి. 2019లో అంటే జాన్సన్ కంపెనీతో వాళ్ళ పార్ట్నర్షిప్ క్యాన్సిల్ అయ్యే టైంకి ఈ కంపెనీ రెవెన్యూ సుమారు 6,800 కోట్ల రూపాయలు ఉంటే అది 2025 వచ్చేటప్పటికి 12,500 కోట్లకి పెరిగింది. లాభాలు కూడా 483 కోట్ల నుండి 900 కోట్లకి పెరిగాయి. అంటే దీని అర్థం జేసీ కంపెనీ సపోర్ట్ లేకపోయినా కూడా అమర్ రాజా సస్టైన్ అవ్వగలిగింది. నెక్స్ట్ 2019లో వచ్చిన ప్రాబ్లం సాల్వ్ అయింది అనుకునేలోపే ఈ కంపెనీకి మరొక ప్రాబ్లం వచ్చింది. 2021లో ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అమర్ రాజా కంపెనీ ఎన్వైరన్మెంటల్ నార్మ్స్ని వైలేట్ చేసి పొల్యూషన్ చేస్తుందని, ఈ ఫ్యాక్టరీ చుట్టుపక్కలుండే గాలి, నీరు అలాగే భూమిలో లెడ్ అనే కెమికల్ కలిసి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చిత్తూరు అలాగే తిరుపతి జిల్లాల్లో ఉన్న అమర్ రాజా ఫ్యాక్టరీస్కి క్లోజర్ ఆర్డర్ ఇచ్చింది. అంటే ఇమీడియట్గా ఈ ఫ్యాక్టరీస్ని మూసేయాలని ఆర్డర్ చేసింది. అయితే ఈ ఆర్డర్ని ఛాలెంజ్ చేస్తూ అమర్ రాజా కంపెనీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఈ ఆర్డర్స్ని చాలాసార్లు సస్పెండ్ చేసి ఈ ఫ్యాక్టరీ మూతపడకుండా కాపాడింది. దీనికి రీజన్ ఏంటంటే
ప్రెజెంట్ ఏపీలో ఉన్న అమర్ రాజా ఫ్యాక్టరీస్ ఇమ్మీడియట్గా మూతపడితే అప్పుడు ఇండియాలో ఉన్న ఎన్నో హాస్పిటల్స్, టెలికాం కంపెనీస్ అండ్ ఆటోమొబైల్ కంపెనీస్కి కావాల్సిన బ్యాటరీస్ అండ్ బ్యాకప్ సిస్టమ్స్ లేక ఇండియన్ ఎకానమీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. అందుకే ఈ కంపెనీని ఇమ్మీడియట్గా మూసేయడం కుదరదని చెప్పి అనౌన్స్ చేసింది. దీనితో పాటు పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి అమర్ రాజా కంపెనీని కావాల్సిన మెజర్స్ తీసుకుని ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సహకరించమని తీర్పిచ్చింది. అయితే ఈ కోర్టు కేసు ఇంకా క్లోజ్ అవ్వలేదు. ఇప్పటి వరకు అయితే అమర్ రాజా కంపెనీ మూతపడకుండా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చాలాసార్లు కాపాడింది. కానీ ఫ్యూచర్లో ఎలాంటి జడ్జిమెంట్స్ వస్తాయనేది ఇంకా తెలీదు. ఇది మాత్రమే కాదు, రీసెంట్గా ఈ కంపెనీ మరొక ఇష్యూలో ఇరుక్కుంది. అదేంటంటే 2010లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అమర్ రాజా కంపెనీకి చిత్తూరు జిల్లాలో ఉన్న 483 ఏకర్స్ ల్యాండ్ని అలోకేట్ చేసింది. ఈ ల్యాండ్ తీసుకున్న నెక్స్ట్ 2 ఇయర్స్లో అమర్ రాజా గ్రూప్ అక్కడ ఏదో ఒక కంపెనీ పెట్టి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, అంతేకాని దాన్ని ఖాళీగా మాత్రం ఉంచకూడదు. ఇది అగ్రిమెంట్. అయితే 2010 నుండి 2020 వరకు అంటే దాదాపు 10 ఏళ్లలో ఈ కంపెనీకి ఇచ్చిన 483 ఏకర్స్ ల్యాండ్లో వీళ్ళు కేవలం 230 ఏకర్స్ ల్యాండ్ని మాత్రమే డెవలప్ చేసి అక్కడ సుమారు 5,000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు. మిగిలిన 253 ఏకర్స్ ల్యాండ్ని డెవలప్ చేయకుండా అలాగే వదిలేశారు. గవర్నమెంట్ అథారిటీస్ అడిగితే నెక్స్ట్ 5 to 7 ఇయర్స్లో డెవలప్ చేస్తామని చెప్తున్నారు. కానీ 2019లో ఆంధ్రప్రదేశ్లో కొత్తగా వచ్చిన గవర్నమెంట్ అమర్ రాజా కంపెనీ వాళ్ళకి ఇచ్చిన ల్యాండ్ని 100% యూజ్ చేసుకోకుండా 2010లో చేసుకున్న అగ్రిమెంట్ని వైలేట్ చేసిందని చెప్పి ఈ 253 ఏకర్స్ ల్యాండ్ని అమర్ రాజా కంపెనీ నుండి వెనక్కి తీసేసుకుంది. అప్పట్లో ఇది చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది. ఎందుకంటే 2020 and 21 టైంకి ఏపీ గవర్నమెంట్ని రన్ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలనే అపోజిషన్ పార్టీ లీడర్స్తో లింక్ ఉన్న కంపెనీస్ని టార్గెట్ చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అలిగేషన్స్ చేసింది. దీనికి రీజన్ ఏంటంటే అమర్ రాజా కంపెనీ ఓనర్ అయిన గల్లా రామచంద్రనాయుడు గారి భార్య అరుణ్ కుమారి గారు, అలాగే కొడుకు గల్లా జయదేవ్, వీళ్ళిద్దరూ కూడా టీడీపీ పార్టీలో ఇంపార్టెంట్ లీడర్స్. గల్లా జయదేవ్ అయితే 2 సార్లు ఎంపీగా కూడా పనిచేశారు. సో పొలిటికల్ హెరాస్మెంట్లో భాగంగానే పవర్లో ఉన్న పార్టీ ఇలా చేస్తుందని చెప్పి టీడీపీ ఎలిగేషన్స్ చేసింది. సో ఏదేమైనా అమర్ రాజా కంపెనీ ఈ ల్యాండ్ అయితే కోల్పోయింది. ల్యాండ్ కోల్పోవడం మాత్రమే కాదు, టీడీపీలో 2 సార్లు ఎంపీగా పనిచేసిన గల్లా జయదేవ్ యాక్టివ్ పాలిటిక్స్కి రిటైర్మెంట్ కూడా అనౌన్స్ చేశారు. దీనికి రీజన్ ఏంటో కూడా ఆయన పార్లమెంట్లో ఇచ్చిన ఫేర్వెల్ స్పీచ్లో చెప్పారు. బిజినెస్ పీపుల్ ఎవరైనా పాలిటిక్స్లోకి ఎంటర్ అయితే వాళ్ళని హెరాస్ చేయడానికి పవర్లో ఉన్న పార్టీస్, గవర్నమెంట్ ఏజెన్సీస్ని వెపన్స్లా యూజ్ చేసుకుంటున్నారు. సో అమర్ రాజా కంపెనీని ఈ పొలిటికల్ హెరాస్మెంట్ నుండి కాపాడుకోవడానికే ఆయన పాలిటిక్స్ నుండి తప్పుకుంటున్నట్టు అనౌన్స్ చేశారు. సో ఫైనల్గా ఈ కంపెనీ యొక్క ప్రెజెంట్ సిచ్యువేషన్ని మనం ఒకసారి చూస్తే ఈ కంపెనీ యొక్క రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూనే ఉంది, లాభాలు కూడా పెరుగుతున్నాయి. కానీ లాస్ట్ 1 ఇయర్ నుండి ఈ కంపెనీ షేర్ ప్రైస్ మాత్రం స్టాక్ మార్కెట్లో కంటిన్యూస్గా పడిపోతూనే ఉంది. దీనికి రీజన్ ఏంటంటే ఈ కంపెనీ ప్రాఫిట్ మార్జిన్ తగ్గిపోయింది. అంటే అనుకున్న స్థాయిలో వీళ్ళకి లాభాలు రావడం లేదు. 2022 నుండి 2024 వరకు ఈ కంపెనీ ప్రాఫిట్స్ యావరేజ్గా 30 to 35% పెరిగితే 2025లో ఈ కంపెనీ ప్రాఫిట్స్ కేవలం 6.4% మాత్రమే పెరిగాయి. దీనికి మెయిన్ రీజన్ రా మెటీరియల్ కాస్ట్. అంటే రీసెంట్ టైమ్స్లో బ్యాటరీస్ తయారు చేయడానికి కావాల్సిన రా మెటీరియల్ యొక్క కాస్ట్ పెరిగిపోయింది. దీనివల్ల ఈ కంపెనీ యొక్క లాభాలు తగ్గిపోయాయి. మరోవైపు ఓవరాల్గా ఆటోమొబైల్ సెక్టార్లో కూడా సేల్స్ తగ్గడం వల్ల ఆ ఎఫెక్ట్ కూడా అమర్ రాజా కంపెనీ మీద పడి లాస్ట్ 1 ఇయర్లో ఈ కంపెనీ షేర్ ప్రైస్ పడిపోతూనే ఉంది. సో ఇది అమర్ రాజా కంపెనీ యొక్క టోటల్ స్టోరీ. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని బిజినెస్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.